మా దాంట్లో పాలు తీయమండి మేము. దూడ ఎంతది, దూడని అలాగే వదిలేస్తాం. తల్లి వెనకాల తిరుగుతూ ఉంటుంది, కొంచెంసేపు పరిగెడుతూ ఉంటుంది, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తాగుతూ ఉంటుంది, మళ్ళీ కొంచెంసేపు పడుకుంటుంది. తల్లి ఏం చేస్తుందంటే గాడ్ చేసుకుంటుంది, అక్కడే తీసుకుని కుక్కలు ఏమైనా వస్తాయా ఏంటంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అవి వేరే చోటుకి వెళ్ళినా కూడా అవి అక్కడే ఉంటుంది అనమాట. సో ఈ క్లైమేటిక్ కండిషన్స్లో ఓపెన్ దాంట్లో దాని బాడీ బిల్డప్ అయిపోయి 18 monthsకి కన్సీవ్ అయిపోద్దండి. ఎన్డీఆర్ఐలో కూడా జరగట్లేదు అది 18 months అనేది. వీఆర్ ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. 18 months ఎట్ ఎనీ కాస్ట్ 100% అండి. ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కన్సీవ్ అవుతాయండి వితౌట్ ఎనీ ఫెయిల్. దానివల్ల మిగతా వాళ్ళది 3.5 సంవత్సరాలు అండి. అంటే మాకు ఒక దూడ వచ్చేసిన తర్వాత మాకు 2 దూడలు వస్తే వేరే వాళ్ళకి ఒకే దూడ వస్తుంది. అంత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అనమాట. పాలు ఇవ్వటం వలన, అవి దాని వెనకాల తిరగటం వలన, అంత గ్రోత్ రావటం వలన ఏమవుతుందంటే ఈ ఇయర్ మాకు ఒక 10 ఫిమేల్ కాఫ్స్ వచ్చినాయి అనుకోండి, పెద్ద ఆటలు 10 ఇట్లు అమ్మేస్తాం. దీని నెంబర్ రిమైన్స్ సేమ్. మా దగ్గర 34, 30 to 40 అండి మాది రేంజ్ మెయింటైన్ చేసేది. అది ఎప్పుడు రిమైన్స్ సేమ్ అనమాట. ఈ చిన్న యాడ్ అవుతూ ఉంటే పెద్ద వెళ్ళిపోతుంటాయి. వాట్ ఎవర్ ద అమౌంట్ వీఆర్ ఇన్కరింగ్ ఫ్రమ్ సెల్లింగ్ ఆఫ్ ది క్యాటిల్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ టు మేనేజ్ ది ఫార్మ్ అండి. ముగ్గురే మనుషులు, ముగ్గురుతో ఇవన్నీ చేసేస్తున్నారు. నా ఆయిల్కి కానీ ఏదన్నా కానీ అదే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్.